friends, I am Dr. Ahmad Basha. Welcome to AIM Academy online videos. Thank you very much friends for clicking this video and thank you very much for your likes, comments and shares on my previous videos. నేను ఖచ్చితంగా రీజనింగ్ తో పాటు అర్థమెటిక్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. దాంతో పాటు అదర్ సబ్జెక్ట్స్ కూడా అప్లోడ్ చేసే ప్లాన్ లో ఉన్నాను. ఫుల్ లెంత్ ఆన్లైన్ కోర్సెస్ కూడా తీసుకురావాలని చెప్పేసి మేము వర్క్ చేస్తున్నాము. మాకు మీ ఎంకరేజ్మెంట్ కావాలి ఫ్రెండ్స్. మీ లైక్స్, షేర్స్ అండ్ కామెంట్సే మాకు ఎంకరేజ్మెంట్. ఈ వీడియోని మీరు ఖచ్చితంగా చివరి వరకు చూడండి. మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. నా వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా ప్రీవియస్ వీడియోస్ని మీరు చూడకపోతే ఖచ్చితంగా ఆ వీడియోస్ని చూడండి. ఆ వీడియోస్ చూస్తే ఈ టాపిక్ మీద మీకు ఇంకా క్లారిటీ వస్తుంది ఫ్రెండ్స్. పార్ట్ 1లో మనం ఏం డిస్కస్ చేసాము? ఇంట్రడక్షన్ టు సిట్టింగ్ అరేంజ్మెంట్, దాని బేసిక్స్, ఎన్ని డైరెక్షన్స్ ఉన్నాయి, ఎన్ని సబ్ డైరెక్షన్స్ ఉన్నాయి, వాటి సైడ్స్ ఏంటి, 3 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ దీంట్లో అడగచ్చు. లీనియర్ అరేంజ్మెంట్, సర్క్యులర్ అరేంజ్మెంట్ యాజ్ వెల్ యాజ్ పాలీగోనల్ అరేంజ్మెంట్ అని చెప్పి మనం డిస్కస్ చేయడం జరిగింది. పార్ట్ 2లో మనం ఏం డిస్కస్ చేసాము? లీనియర్ అరేంజ్మెంట్కి సంబంధించిన క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి, ఎన్ని క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అందులోంచి డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు సర్క్యులర్ అరేంజ్మెంట్లో ఎన్ని టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి అవి డిస్కస్ చేద్దాం. బేసికల్గా సర్క్యులర్ అరేంజ్మెంట్ మనకు 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆల్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్, ఆల్ ఆర్ ఫేసింగ్ అవుట్ సైడ్, సమ్ పీపుల్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్ అండ్ సమ్ పీపుల్ ఆర్ ఫేసింగ్ అవుట్ సైడ్. 3 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని ఈ కేటగిరీలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సర్క్యులర్ అరేంజ్మెంట్లో. మనం లీనియర్ అరేంజ్మెంట్లో డిస్కస్ చేసాము. ఏం డిస్కస్ చేసామంటే, ఒకవేళ అందరూ ఒకటే డైరెక్షన్లో ఫేస్ చేసి ఉంటే మనం ఈజీగా ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు అని చెప్పడం జరిగింది. అంటే ఆల్ ఆర్ ఫేసింగ్ నార్త్ డైరెక్షన్, ఆల్ ఆర్ ఫేసింగ్ సౌత్ డైరెక్షన్, ఆల్ ఆర్ ఫేసింగ్ ఈస్ట్ డైరెక్షన్, ఆల్ ఆర్ ఫేసింగ్ వెస్ట్ డైరెక్షన్ అని చెప్పేసి మనం డిస్కస్ చేయడం జరిగింది. ఒకటే వైపు డైరెక్షన్లో ఫేస్ చేస్తే ఈజీగా ఆ ప్రాబ్లమ్ని మనం చేసేయచ్చు, కొంచెం ఎఫర్ట్ పెడితే చాలు అని చెప్పి మనం డిస్కస్ చేయడం జరిగింది. అందులో కూడా ఇంకొక ప్రాబ్లం ఏం డిస్కస్ చేసామంటే, సమ్ పీపుల్ ఆర్ ఫేసింగ్ టువార్డ్స్ నార్త్ డైరెక్షన్ అండ్ సమ్ పీపుల్ ఆర్ ఫేసింగ్ టువార్డ్స్ సౌత్ డైరెక్షన్. ఇది కొంచెం డిఫికల్ట్ ప్రాబ్లం, ఇది కొంచెం టైం కన్జ్యూమింగ్. దీన్ని చేయాలంటే ఇంకొంచెం మన ప్రాక్టీస్ ఎక్కువ కావాలి. షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో ఈ ప్రాబ్లమ్ని కంప్లీట్ చేయాలంటే మనకి ఇంకొంచెం ప్రాక్టీస్ కావాలని చెప్పి మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇన్ ద సేమ్ మేనర్ ఇక్కడ కూడా ఈ 3 ప్రాబ్లమ్స్లో ఈ ఫస్ట్ 2 ప్రాబ్లం ఏ అండ్ బి మనము 50% ఎఫర్ట్తోని ఈజీగా చేసేయచ్చు. కానీ సి టైప్ ఆఫ్ ప్రాబ్లం, సమ్ పీపుల్ ఆర్ ఫేసింగ్ అవుట్ సైడ్ అండ్ సమ్ పీపుల్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్, కొంచెం డిఫికల్ట్. దానికి ఇంకొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ని మనం యాడ్ చేస్తేనే మనం సొల్యూషన్ని గ్రాప్ చేసుకోగలం. ఇక్కడ మనం చూస్తే ఏ టైప్ ప్రాబ్లం ఎలా అడుగుతారంటే, 8 పీపుల్ ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్, 8 పీపుల్ ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్, ఆల్ ఆర్ ఫేసింగ్ టువార్డ్స్ ద సెంటర్ అన్నా, ఆల్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్ ద సర్కిల్ అన్న ఒకటి. ఇక్కడ మనం చూస్తే 8 పీపుల్ ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్, ఆల్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్ ద సర్కిల్. నెక్స్ట్ 8 పీపుల్ ఆర్ ఫేసింగ్ అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్, ఆల్ ఆర్ ఫేసింగ్ అవుట్ సైడ్. ఈ 2 ప్రాబ్లమ్స్ మనము కొంచెం ఎఫర్ట్ పెడితే ఈజీగా అర్థమైపోతుంది. మనకు క్వశ్చన్ ఇచ్చిన వెంటనే మనం ఏం చేయాలంటే, ఇటువంటి రిప్రజెంటేషన్ మనం ఖచ్చితంగా డ్రా చేసుకొని దాని సైడ్స్ని మనం ఈజీగా మెన్షన్ చేసుకోవాలి. ఖచ్చితంగా డ్రా చేసుకొని దాని సైడ్స్ మనం ఈజీగా మెన్షన్ చేసుకుంటే మనకు క్వశ్చన్ని సాల్వ్ చేయడంలో చాలా ఈజీ అయిపోతుంది, సొల్యూషన్ ఈజీగా మనం కనుక్కోవచ్చు. ఇక్కడ మనం చూస్తే ఆల్ ఆర్ ఫేసింగ్ ద సెంటర్, 8 పీపుల్ ఆర్ సిట్టింగ్ అరౌండ్ సర్క్యులర్ టేబుల్, ఆల్ ఆర్ ఫేసింగ్ ద సెంటర్ అని ఇచ్చిన వెంటనే మనం ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే మనము దాని సైడ్స్ని లొకేట్ చేయాలి. సైడ్స్ని లొకేట్ చేస్తేనే మనం ఈజీగా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలము. లేకపోతే ఈ ప్రాబ్లం కన్ఫ్యూజన్ అరెస్ట్ చేస్తుంది, దానివల్ల మన టైం వేస్ట్ అయిపోతుంది, మనం డిసప్పాయింట్ అయిపోతాం. ఇక్కడ మనం చూస్తే ఇలా ఒక సర్కిల్ డ్రా చేసుకున్న తర్వాత మనం మెన్షన్ చేయాల్సింది ఏంటంటే దాని యొక్క సైడ్స్ మెన్షన్ చేయాలి. ఇప్పుడు మనం చూస్తే ఆల్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్ ద సర్కిల్. ఇక్కడ మీరు చూడండి, ఈ యారో మార్క్ చూడండి, ఈ యారో మార్క్ వాట్ ఇట్ ఈస్ ఫేసింగ్, ఇట్ ఈస్ ఫేసింగ్ టువార్డ్స్ ద సౌత్ డైరెక్షన్. అంటే ఈ వ్యక్తి ఇన్సైడ్ ఫేస్ చేసి ఉన్నాడు, ఈ వ్యక్తి సౌత్ డైరెక్షన్లో ఫేస్ చేసి ఉన్నాడు. కాబట్టి మనం వాటి యొక్క సైడ్స్ని మనం మెన్షన్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, రైట్ లెఫ్ట్ చూడండి, ఈ యారో మార్క్ ఎటుపక్క మెన్షన్ చేసి ఉంది, రైట్ లెఫ్ట్. ఈ యారో మార్క్ ఎటుపక్క మెన్షన్ చేసి ఉంది చూడండి, నార్త్ డైరెక్షన్.
నార్త్ డైరెక్షన్, ఆటోమేటిక్గా అది లెఫ్ట్ రైట్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనకు దీనికన్నా మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాము, మనకు ఒక డైరెక్షన్ యొక్క సైడ్స్ మనకు క్లారిటీ వచ్చేస్తే ఆటోమేటిక్గా మిగతా అన్ని డైరెక్షన్స్ యొక్క సైడ్స్ గురించి మనకు క్లారిటీ వచ్చేస్తుంది ఆటోమేటిక్గాని. దీనికన్నా ప్రీవియస్ వీడియోలో కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ టెక్నిక్ని మీరు మైండ్లో పెట్టుకోండి. ఏదో ఒక డైరెక్షన్ యొక్క సైడ్స్ మీకు తెలిసిపోతే ఆటోమేటిక్గా అన్ని డైరెక్షన్స్ యొక్క సైడ్స్ మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు దిస్ పర్సన్ ఈస్ ఫేసింగ్ టువర్డ్స్ సౌత్, ఇది ఇతని రైట్ సైడ్, అది అతని లెఫ్ట్ సైడ్. దానికి ఆపోజిట్ రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్. మీరు కావాలంటే డైరెక్షన్స్ యొక్క సైడ్స్ని చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఈ డైరెక్షన్ నార్త్ సైడ్ మెన్షన్ చేశారు, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్. ఈ డైరెక్షన్ వెస్ట్ సైడ్ మెన్షన్ చేశారు, వెస్ట్ సైడ్ మెన్షన్ చేశారు, రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్. ఈ డైరెక్షన్ ఈస్ట్ సైడ్ మెన్షన్ చేశారు, ఈస్ట్ సైడ్ మెన్షన్ చేశారు, లెఫ్ట్ రైట్. ఇలా మనము ఒక డైరెక్షన్ యొక్క సైడ్స్ని మనం తెలుసుకొని మిగతా అన్ని సైడ్స్ని డ్రా చేసుకుంటే ప్రాబ్లమ్ని మనం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఇచ్చిన క్వశ్చన్ని వెంటనే మీరు ఇటువంటి సర్క్యులర్ రిప్రజెంటేషన్లో యారో మార్క్స్ ఇండికేట్ చేసుకొని వాటి యొక్క సైడ్స్ని మెన్షన్ చేశారనుకోండి, ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడంలో చాలా ఈజీగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్, సిమిలర్లీ ఆల్ పీపుల్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్, ఆల్ పీపుల్ ఆర్ ఫేసింగ్ అవుట్ సైడ్. ఇప్పుడు దీనికి కూడా మనం సైడ్స్ని రాసేద్దాం. ఈ పాటికి మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది, అయినప్పటికీ కూడా ఈ సైడ్స్ కూడా మీకు యూస్ఫుల్ అవుతాయి. ఇప్పుడు చూడండి, మనకు ఈ డైరెక్షన్ నార్త్ సైడ్ ఫేస్ చేసి చూడండి, నార్త్ సైడ్ ఫేస్ చేసి చూడండి, అంటే ఇది ఈ పర్సన్ యొక్క లెఫ్ట్ సైడ్, ఇది ఈ పర్సన్ యొక్క రైట్ సైడ్. మనకు ఆటోమేటిక్గా ఒక డైరెక్షన్ యొక్క సైడ్స్ మనకు తెలిసిపోయింది కాబట్టి మిగతా అన్ని డైరెక్షన్ యొక్క సైడ్స్ మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. లెఫ్ట్ రైట్, 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 లెఫ్ట్ రైట్. అంటే ఇక్కడ కూర్చున్న ఈ పర్సన్ యొక్క లెఫ్ట్ సైడ్ ఇది, రైట్ సైడ్ అది. ఇక్కడ కూర్చున్న ఈ పర్సన్ లెఫ్ట్ సైడ్ అది, రైట్ సైడ్ ఇది. సిమిలర్లీ ఇక్కడ కూర్చున్న ఈ పర్సన్స్ యొక్క సైడ్స్ ఇది. దీన్ని బట్టి ఏమవుతుందంటే మీకు క్వశ్చన్లో ఇచ్చిన డిస్క్రిప్షన్ని బట్టి మీరు ఈజీగా ఏ పర్సన్ ఎవరి లెఫ్ట్ సైడ్లో ఉన్నారు, ఫస్ట్ లెఫ్టా సెకండ్ లెఫ్టా, ఏ పర్సన్ ఎవరి రైట్ సైడ్లో ఉన్నారు ఈజీగా మెన్షన్ చేసుకొని వాళ్ళని ఇక్కడ లొకేట్ చేసుకుంటే మీరు క్వశ్చన్ని చాలా ఈజీగా సాల్వ్ చేసేయగలరు. మనకు ఈ రెండు కేటగిరీస్, ఈ రెండు టైప్స్ ఏదైతే ఉన్నాయో ఏ అండ్ బి చాలా చాలా ఈజీ. ఆల్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్, ఆల్ ఆర్ ఫేసింగ్ అవుట్ సైడ్. మనం ఈజీగా తక్కువ ఎఫర్ట్ పెడితే మనం ఈ క్వశ్చన్ ఈజీగా చేసేయచ్చు. కానీ మన మోస్ట్ ఇంపార్టెంట్ కేటగిరీ, మన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్, ఈ టైప్లో మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ ఏదైనా ఉంది అంటే సమ్ ఫేసింగ్ అవుట్ సైడ్, సమ్ ఫేసింగ్ ఇన్సైడ్. ఈ క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే 8 people ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్, సమ్ ఆర్ ఫేసింగ్ అవుట్ సైడ్, సమ్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్. మనకు ఎవరు ఎటుపక్క కూర్చున్నారో మనకు తెలియదు. క్వశ్చన్ని అంతా చదివిన తర్వాత మనం ఒక్కొక్క స్టెప్ని మనం ఐడెంటిఫై చేసుకుంటూ ఎవరు ఏ పక్క కూర్చున్నారు, ఎవరికి ఎవరు సెకండ్ లెఫ్ట్లో ఉన్నారు, ఫస్ట్ లెఫ్ట్లో ఉన్నారు, సెకండ్ రైట్లో ఉన్నారు, ఫస్ట్ రైట్లో ఉన్నారు, ఆపోజిట్గా ఉన్నారు మనం తెలుసుకోవచ్చు. ఈ కేటగిరీ ఆఫ్ ప్రాబ్లం కొంచెం డిఫికల్ట్ అయినప్పటికీ కూడా మనము దీని మీద కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాము, కొన్ని షార్ట్కట్ టెక్నిక్స్ మీకు చెప్తాను. దాని ద్వారా ఎటువంటి ప్రాబ్లంనైనా మనం ఈజీగా సాల్వ్ చేసేయగలం. ఇటువంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మనం టెన్షన్ పడి హడావిడి చేయకుండా కూల్ మైండ్తో దాన్ని మొత్తం ప్రాబ్లమ్ని ఒకసారి నీట్గా చదివిన తర్వాత మనం ఈజీగా లొకేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూస్తే ఈ మోడల్ని ఒకసారి మీరు చూడండి, యారో మార్క్స్ని చూడండి. సమ్ పీపుల్ ఆర్ ఫేసింగ్ అవుట్ సైడ్ అండ్ సమ్ పీపుల్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్. ఇక్కడ మీరు చూస్తే దిస్ పర్సన్ ఈజ్ ఫేసింగ్ ఇన్సైడ్, దిస్ పర్సన్ ఈజ్ ఫేసింగ్ అవుట్ సైడ్, దిస్ పర్సన్ ఈజ్ ఫేసింగ్ ఇన్సైడ్, దిస్ పర్సన్ ఈజ్ ఫేసింగ్ ఇన్సైడ్, దీస్ పర్సన్స్ ఆర్ ఫేసింగ్ అవుట్ సైడ్. దీన్ని బట్టి మన ప్రాబ్లమ్ని లొకేట్ చేసుకోవచ్చు. నా నెక్స్ట్ వీడియోలో నేను పాలీగోనల్ అరేంజ్మెంట్స్ గురించి డిస్కస్ చేస్తాను. దాని తర్వాత ఈ ప్రాబ్లమ్స్ యొక్క షార్ట్ కట్ టెక్నిక్స్, గోల్డెన్ రూల్స్ని డిస్కస్ చేసిన తర్వాత మనము దీని మీద కొన్ని ప్రాక్టికల్ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాము. దాన్ని బట్టి మీకు ఖచ్చితంగా ఈ ప్రాబ్లం మీద క్లారిటీ వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే మీరు ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.
డెఫినెట్గా నేను మీకు కొత్త వీడియోస్ని అప్లోడ్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ డాక్టర్ అహ్మద్ బాషా సైనింగ్ ఆఫ్. విల్ మీట్ అగైన్ విత్ ఎ న్యూ వీడియో. జై హింద్.